అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, రండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. నేను నీ దేవుణ్ణై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును. నేను నీ దేవుణ్ణై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును. యాకోబుకి అనగా ఇశ్రాయేలీలకు దేవుడిస్తున్న శుభ వాగ్దానం. నేను నీ దేవుణ్ణై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును. దేవుడు బలపరచడం అనేది ఇక ఎంత అద్భుతం అంటే, దేవుడు బలవంతుడు గనక అన్ని విషయాల్లో మనల్ని అన్ని విధాలుగా ఆయన బలపరుస్తాడన్న విషయం మనకు అర్థమవుతుంది. పురుగు వంటి యాకోబును, స్వల్ప జనమగు ఇశ్రాయేలును దేవుడు బలపరచాలనుకుంటున్నాడు. ఈరోజు కూడా చూడండి, ఇశ్రాయేల్ దేశం అన్ని దేశాల కంటే బలమైనది. కారణం, దేవుడు దాన్ని అన్ని విధాలుగా బలపరుస్తున్నాడు. ఏమండి, అర్థమవుతుందా? అది జ్ఞానంలో కావచ్చు, మరి ప్రతి విషయంలో కూడా, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ విషయంలో కావచ్చు, అన్ని విషయాల దేవుడు ఎలాగో తెలుసా, నూతన బలాన్ని ఇచ్చి ఎంత బలపరుస్తున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనం నూతనంగా, అవును, ఆయన కొరకు ఎదురు చూస్తూ వారు నూతన బలం పొందుతారు. అర్థమైందా? చాలా అద్భుతం అన్నమాట. దేవుడే మనల్ని బలపరిచేవాడు. అందుకే దావీదు గారు అంటారు, యెహోవా నా బలం అంటాడు. ఈ భూమి మీద మన బలము దేవుడే. మనం తినే ఆహారము అవన్నీ భౌతికమే, కానీ దేవుడే. దేవుని బట్టే మనకు ధైర్యం, దేవుని బట్టే మన బలం. అర్థమైందా? దేవుని బట్టే ఈ భూమి మీద ఇంకేం లేదు కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్టి తప్ప ఇంకా మరొక విధానం ఏమీ లేదు. దేవుని బట్టే మన ధైర్యం కూడా. ఈ భూమి మీద నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడే మనల్ని బలపరచకపోతే ఎక్కడుండేవారమో తెలియదు. అర్థమైందా? దేవుడు గనక మనల్ని గనక బలపరచకపోతే, ఆయన బలం లేకపోతే ఇక ఈ భూమి మీద ఎక్కడుండేవారమో తెలియదు. ఎందుకంటే సాతానుడు ఉన్నాడు, వాడు అధిక బలవంతుడు. వాని బలం కింద మనం ఉన్నాం. అవును, వాడు మనల్ని పడగొట్టాలని. అయితే దేవుని వాక్యం ఎంత బలమైందో తెలుసా? మనల్ని కాపాడుతూ ఉందన్నమాట. హెబ్రీ 2:14, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును. తెస్సలోనికి రాసిన 2:10 ఏముందండి? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలము, సాతాను కనపరిచే బలం, మరణం యొక్క బలము గలవానిని. అర్థమైందా? లోకంలో మరణం యొక్క బలము గలవాడు అంటే నరకానికి త్రోసివేయగలవాడు ఉన్నాడు. అయితే దేవుడు మాత్రం సాతాను కనపరిచే బలం నుండి మనల్ని ఎంత తప్పిస్తున్నాడో. ప్రియ స్నేహితులారా, నిజంగా దేవుడు బలవంతుడు కాకపోతే, ఇప్పుడు సంసోను చాలా దేవుని ఆత్మ కలిగి ఎంతో బలవంతుడిగా ఉన్నాడండి. అయితే తర్వాత ఎంత పాపాన్ని బట్టి బలహీనుడైపోయాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56 ఏముంది? మరణపు ముళ్ళు పాపమునుకున్న బలము అంటే ఆజ్ఞ. ఇలా చేయకపోతే నువ్వు అయిపోయినట్టే. ఆ ధర్మశాస్త్రాన్ని అనగా పాపానుకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రం. అంటే అర్థం ఏంటి? ఇదిగో ఇలా చేయకపోతే నువ్వు పాపానికి అప్పగించబడతావు. ఆజ్ఞ అతిక్రమే కదా పాపం అంటే, ఏరేది కాదు కదండి. కాబట్టి ఎన్నోసార్లు మనం సాతానుకు చిక్కిపోయాం. సాతానుకు చాలాసార్లు. అయితే దేవుని యొక్క
ఆ జ్ఞానము, దేవుని యొక్క బలము మనల్ని బలవంతులుగా మార్చిందండి. ఉం? దేవుడు ఎన్నో కార్యాలు నిజంగా ఈరోజు మమ్మల్ని కూడా దేవుడు నిలబెట్టాడంటే అది మామూలు సంగతి కాదు. నా కుటుంబాన్ని కూడా ఉం, నిజంగా దేవుడు చాలా అద్భుతంగా రోమ 4:21 ప్రకారం దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చి సముద్రం రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన అబ్రహాం బలం పొందాడు. నిజంగా ఈ రోజుల్లో నిజంగా ఆ రోజు యేసుప్రభుని విశ్వసించకపోతే మేము మా బతుకులు ఏంటి, మా జీవితాలు ఏంటి, ఎలా ఉండేటివో చెప్పలేం. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేవాళ్ళము. దేవుని యొక్క శక్తి లేకపోతే అపోస్తలుల కార్యం 3:7 ఆ కుంటివాడు పుట్టుకతో కుంటివాడు ఉన్నాడు కదా, నజరేయుని యేసునామం లేచి నడవమనగానే వెంటనే వాని పాదములు చెల్లమండ బలం పొందాయి. నా తల్లి కూడా మంచంలో ఉన్నది, లేచి నడవలేదా? దేవుడిచ్చాడు బలం. అప్పుడు లేదే. దేవుని యొక్క ఆత్మబలం అంత గొప్పది. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలుని ఎంతగా దేవుడు బలపరిచాడంటే నిజంగా నేను చాలాసార్లు ఈ వాగ్దానం అంటే నాకు ఇష్టం అనమాట. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నానని. దిగులు పడుతున్న పరిస్థితుల్లో దేవుడు ఎంత బలపరిచాడంటే, ఇక మా నాన్న విషయంలో అయితే ఈ వాక్యంతో దేవుడు నన్ను చాలా బలపరిచాడు. మా నాన్న చనిపోతాడు అనుకున్నాను నేను, ఇక బాగా ఏడ్చానమాట. దేవుడు ఎంత బలవంతుడండి. అది కరోనా టైంలో 2021 సంవత్సరం చనిపోతాడు అనుకున్నాను. దేవుడు ఎంత దిగులు విచారం కన్నీటిలో ఉన్న నన్ను ఈ వాక్యం నాకు కనబడింది అనమాట. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నాను. దేవుడు ఎంత బలపరిచాడంటే, నేను చాలాసార్లు బాధపడ్డాను. నా వివాహం కాలేదు కదా, మరి కనీసం ఉండటానికి ఒక ఇల్లు కూడా లేదు కదా, మా నాన్న ఆశ నెరవేర్చకపోతేనే మా కుటుంబ పరిస్థితి ఏంటి, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయామేంటి అని చాలా బాధపడి వేదన పడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు చెప్పాడు, బిడ్డ దిగులు పడద్దు, నేను నిన్ను బలపరిచాడండి. ఎంత బలం! నిజంగా ఈరోజు నేను ఎంతో ఆనందంగా చెప్తున్నాను. దేవుడు మనల్ని బలపరుస్తాడు అన్ని విధాలుగా. ఎక్కడైతే కృంగిపోయామో, ఎక్కడైతే బాధపడుతున్నామో, ఎక్కడైతే కన్నీటిలో ఉన్నామో, ఏ పరిస్థితులు అయితే నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను అన్న పరిస్థితిలో మనం ఉన్నామో, ఆ పరిస్థితులన్నిటిలో నుండి బలపరచగల సమర్థుడు మనకు చాలదు. మన బలము చాలదు, మన జ్ఞానం సరిపోదు. నేను నా పని అయిపోయింది అనుకున్నాను, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను, ఇక అయిపోయిందిలే నా భక్తి విశ్వాసం అయిపోయింది అనుకున్నాను. అప్పుడే ప్రారంభమైంది దేవుడు ఎంత బలపరుస్తాడో అర్థమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతైనా బలపరచగలడు. ఒంటరిగా వెళ్ళిన యాకోబు జీవితంలో ఎంత బలముగా తిరిగి వచ్చాడో తెలుసా? ఒక్క చేతికర్రతో వెళ్ళాడు, దేవుడు తనని ఎంత బలపరిచాడు. భార్యలను, పిల్లలను, ఆస్తిని, కాబట్టి దేవునితో అనుభవాన్ని, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందటం, ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు ఎంత బలవంతుడో, ఎంత బలపరుస్తాడో మనల్ని. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, మరీ లీస్ట్కి వెళ్ళిపోయారు, పేదరికం. ఈరోజు వారు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వాళ్ళని బలపరిచాడు, దేవుడు వారిని కనికరించాడు, దేవుడు వారిని ఆదరించాడు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ మా ప్రియులను కూడా దీవించండి, బలపరచండి. ఏ విషయంలో అయితే బలహీనలు అయిపోయారు, సంసోను బలపరిచిన దేవుడు. కాబట్టి మా పితరులు మమ్మల్ని కూడా బలపరుస్తారండి. అన్ని విషయాల్లో కూడా కృంగిపోయి నిరాశలో, పాపంలో, బంధకాల్లో మరి బలహీనమైపోయిన మా పరిస్థితులన్నీ కూడా మీరు బలపరిచే దేవుడు కనుక సహాయం చేయమని, మా ప్రియులందరినీ దీవించమని, ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరారో వారిని కూడా దీవించమని, మా ప్రియ సోదరుడు రవికుమార్ కొరకు ప్రార్థన చేస్తూ తనను కూడా మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.